హలో ఫ్రెండ్స్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన పెద్ద మూవీ నిన్నటితో 11 రోజులు రన్ అనేది కంప్లీట్ చేసుకుంది భయ్య. మరి ఇప్పటికే ఈ మూవీకి దాదాపుగా 393 కోట్లు వచ్చినట్టుగా మేకర్స్ అయితే పోస్టర్ దించారు. అసలు ఈ మూవీకి ట్రేడ్ ప్రకారం స్టేట్ వైడ్గా ఎంతవరకు గ్రాస్ వచ్చింది, ఎంతవరకు షేర్ వచ్చింది, జరిగిన బిజినెస్ను బట్టి ఎంతవరకు షేర్ అండ్ గ్రాస్ వస్తే హిట్ లిస్ట్లోకి వెళ్తుంది, ఆల్రెడీ బ్రేక్ ఈవెన్ అయిపోయిన స్టేట్స్ ఏంటి అనేది క్లియర్గా తెలుసుకుందాం భయ్య. మరి ఇటువంటి జెన్యూన్ అప్డేట్స్ మిస్ అవ్వకూడదంటే మాత్రం మన ఛానల్ వెంటనే లైక్ చేసుకోండి. అదేవిధంగా ఈ వీడియోని అయితే షేర్ చేయండి భయ్య. ఇక డీటెయిల్స్లోకి వెళ్ళిపోతే ఈ మూవీకి దాదాపుగా 350 కోట్ల వరకు బడ్జెట్ అనేది పెట్టారు. ఈ మూవీకి వరల్డ్ వైడ్గా బిజినెస్ వచ్చేసి 220 కోట్ల వరకు జరిగింది. స్టేట్ వైడ్గా చూసుకుంటే నైజాంలో 48 కోట్ల వరకు బిజినెస్ జరుపుకుంది, సీడెడ్లో 24 కోట్ల వరకు బిజినెస్ జరుపుకుంది, ఉత్తరాంధ్ర 18 కోట్లు, ఈస్ట్ 10.2 కోట్లు, వెస్ట్ 8.3 కోట్లు, గుంటూరు 11.2 కోట్లు, కృష్ణ 9.3 కోట్లు, నెల్లూరు 6.3 కోట్లు. ఈ విధంగా ఏపీ అండ్ తెలంగాణలో దాదాపుగా 135 కోట్ల వరకు బిజినెస్ అయితే ఈ మూవీ అయితే జరుపుకుంది భయ్య. ఇక కర్ణాటక చూసుకుంటే 17 కోట్లు, తమిళనాడు 5.2 కోట్లు, కేరళ 2 కోట్లు, హిందీ 25 కోట్లు, ఓవర్సీస్ 34 కోట్లు. ఈ విధంగా వరల్డ్ వైడ్గా ఈ మూవీ 220 కోట్ల వరకు బిజినెస్ అయితే జరుపుకుంది. అంటే ఈ మూవీ వరల్డ్ వైడ్గా బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే 222 కోట్ల వరకు షేర్ అనేది రాబట్టాల్సి ఉంది భయ్య. గ్రాస్ వచ్చేసి దాదాపుగా 450 కోట్ల వరకు రాబట్టాల్సి ఉంది. ఇక ఈ మూవీకి స్టేట్ వైడ్గా ఈ మూవీకి డే వైజ్గా 11 రోజులకి ఎంతవరకు గ్రాస్ వచ్చిందంటే డే 1 ఈ మూవీకి 117 కోట్ల వరకు గ్రాస్ వచ్చింది భయ్య. ఇదేంట్రా, వాళ్ళేమో 135 కోట్లు వచ్చినట్టుగా పోస్టర్ దించారు, నువ్వేమో 117 కోట్లు వచ్చినట్టుగా చెప్తున్నావు, ఏంట్రా ఈ రచ్చ అనే విధంగా మీలో కొంతమంది కామెంట్ చేసే అవకాశం అయితే ఉంది భయ్య. ఈ డే 1 ట్రేడ్ చెప్తున్న కలెక్షన్స్ ఏంటంటే 117 కోట్లు. వాటిలో పెయిడ్ ప్రీమియర్స్ కలెక్షన్స్ అనేవి కలపలేదన్నమాట. పెయిడ్ ప్రీమియర్స్ ముందు రోజు దాదాపుగా 20 కోట్ల వరకు గ్రాస్ అయితే వచ్చింది. ఆ కలెక్షన్స్ని ఇందులో కలపలేదు భయ్య. ఇవి ఓన్లీ డే 1 వచ్చిన కలెక్షన్స్ అనమాట. ఆ విధంగా ట్రేడ్ ప్రకారం ఈ మూవీకి డే 1 దాదాపుగా 117 కోట్ల వరకు గ్రాస్ అయితే వచ్చింది. డే 2 38 కోట్ల వరకు గ్రాస్ వచ్చింది, డే 3 43 కోట్లు గ్రాస్ వచ్చింది, డే 4 47 కోట్లు గ్రాస్ వచ్చింది, డే 5 మండే 15 కోట్ల వరకు గ్రాస్ అయితే ఈ మూవీ రాబట్టింది భయ్య. ఇక డే 6 చూసుకుంటే 12.5 కోట్ల వరకు గ్రాస్ రాబట్టింది, డే 7 10 కోట్లు గ్రాస్ రాబట్టింది, డే 8 7.5 కోట్లు గ్రాస్ రాబట్టింది, డే 9 6.6 వరకు గ్రాస్ అయితే రాబట్టింది, డే 10 10.5 కోట్ల వరకు గ్రాస్ అయితే రాబట్టింది. ఇక డే 11 నిన్న అయితే 12 కోట్ల వరకు గ్రాస్ అయితే ఈ మూవీ అయితే రాబట్టింది భయ్య. మరి ఈ విధంగా వరల్డ్ వైడ్గా ఈ మూవీ ఇప్పటి వరకు 190 కోట్ల వరకు షేర్ను, 317 కోట్ల వరకు గ్రాస్ను రాబట్టింది భయ్య. మరి ఈ మూవీకి వరల్డ్ వైడ్గా జరిగిన బిజినెస్ 220 కోట్లు. అంటే ఈ మూవీ ఇప్పటికే 190 కోట్ల వరకు షేర్ అనేది రాబట్టిస్తుంది. కాబట్టి వరల్డ్ వైడ్గా ఈ మూవీ బ్రేక్ ఈవెన్ అనిపించుకోవాలంటే ఇంకా 30 కోట్ల వరకు షేర్ అనేది రాబట్టాల్సి ఉంది భయ్య. అయితే వరల్డ్ వైడ్గా ఈ మూవీ 30 కోట్ల వరకు షేర్ రాబడితే కానీ హిట్ అవ్వదు. కానీ 2 తెలుగు రాష్ట్రాల్లో అప్పుడే హిట్ అయిపోయింది భయ్య. 2 తెలుగు రాష్ట్రాల్లో జరిగిన బిజినెస్ 135 కోట్లు. ఈ మూవీ 11 రోజులకి దాదాపుగా 135 కోట్ల వరకు షేర్ని అయితే అచీవ్ చేసేసింది భయ్య. అంటే 2 తెలుగు రాష్ట్రాల్లో ఈ మూవీ బ్రేక్ ఈవెన్ అయిపోయింది. ఇక ఈ రోజు మండే నుంచి వచ్చే కలెక్షన్స్ అన్నీ కూడా లాభాలు అనమాట. మరి వరల్డ్ వైడ్గా ఈ మూవీ అసలు 30 కోట్ల వరకు షేర్ రాబట్టి బ్రేక్ ఈవెన్ అవుతుందా లేదా అనేది కింద కామెంట్ అయితే చేయండి భయ్య. అదేవిధంగా ట్రేడ్ చెప్పే కలెక్షన్స్కి మేకర్స్ వేసిన పోస్టర్కి డిఫరెన్స్ అయితే 70 కోట్ల వరకు ఉంది భయ్య. ట్రేడ్ ఏమో 11 రోజులకి 317 కోట్లు వచ్చినట్టు చెప్తుంటే మేకర్స్ ఏమో 393 కోట్లు వచ్చినట్టుగా పోస్టర్ అయితే దించారు. మరి ఈ కలెక్షన్స్ వేరియేషన్స్ పైన మీ ఒపీనియన్ అయితే కింద కామెంట్ అయితే చేయండి భయ్య. మరి ఇటువంటి జెన్యూన్ అప్డేట్స్ మిస్ అవ్వకూడదంటే మాత్రం మన ఛానల్ వెంటనే లైక్ చేసుకుని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.